ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు దాస్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు కానీ డెవలప్మెంట్ లేదు. కొంచెం అప్పులో చేసినా కేసీఆర్ డెవలప్మెంట్ బాగా చేశాడు. ప్రజెంట్ డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. మరి కేసీఆర్ అయితే డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాను అంతే. సంక్షేమ పథకాలు అంటే బస్సు ఫ్రీ అనేది తీసేయాలండి. అది తీసేసి ఒక రైతుకి ముసలోళ్ళకి ఇస్తే సరిపోద్ది అంతే. ఈ ఫ్రీ పథకాలు అంటూ అన్నీ పెట్టేసి వేస్ట్ అనమాట. అవన్నీ డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, మొత్తం చేయాలన్నమాట. అది చేయడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఇండస్ట్రీస్ పట్టుకొచ్చాడు, డెవలప్మెంట్ చేశాడు మొత్తం అంతా. సాగునీటి ప్రాజెక్టులు మొత్తం బాగా కట్టాడు, ఎంతో అభివృద్ధి చేశాడు, బాగుంది. మీ పేరు సార్? ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తున్నాను ప్రైవేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 50% మార్కులు వేయచ్చు. మరీ బ్యాడ్ అనలేము కానీ 50% మార్క్. ఏ విధంగా అంటే ఏ గవర్నమెంట్ అయినా అన్నీ సమకూర్చలేదు కదా. కొన్ని సమకూర్చది, కొన్ని మనం చేసుకోవాలి. కాబట్టి అన్నీ గవర్నమెంట్ అనడం కన్నా మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలి. కాబట్టి మనం కూడా దాంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. పథకాలు అంటే అందరికీ ఇవ్వలేరు, ఎవరికో ఒకరికి పేదవారికి ఇస్తారు పథకాలు, అందరికీ ఇవ్వలేరు. కాబట్టి మనం ఇచ్చిన వారిని వాళ్ళకే వస్తున్నాయి వీళ్ళకే వస్తున్నాయి కాకుండా పేదవాళ్ళని ఆదుకోవాలి. మిగతా అంటే కష్టపడేటోళ్ళు ఏ విధంగా కష్టపడతారు కాబట్టి పేదవాళ్ళు అనుకుంటున్న మాత్రం మార్కులు మాత్రం వేయచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది, కాకపోతే వాళ్ళ ఇన్నర్ పార్టీ అంతర్గత విభేదాల వల్ల ఓడిపోయింది అనుకుంటున్నాం మేమైతే. అంతర్గత విభేదాలు అంటే వాళ్ళు గ్రౌండ్లో కార్యకర్తలు అనేవాళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటే ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తల వాళ్ళకే పథకాలు పెట్టడం అనేది చాలా మైనస్ అయిపోయింది. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిపోయింది. ఊళ్ళల్లో గ్రామాలలో పరిపాలన అంటే అక్కడ కూడా కేసీఆర్ పరిపాలన కూడా బాగానే ఉండే. ఊళ్ళల్లో కార్యకర్తలు ఊళ్ళో లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు దుష్ప్రచారం వల్ల ఓడిపోయారు అనుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు దుర్గారావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి వచ్చి ఆయన చేసింది ఏం లేదు, కేసీఆర్ వచ్చి ఆయన చేసింది ఏం లేదు. ఎప్పుడైనా మేము కష్టం చేసుకొని బతుకుడే, ఎవరు ఏం చేసేది లేదు. వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు చూసుకోవడం తప్ప మా లాంటి ఆటో డ్రైవర్లకి వాళ్ళు చేసేది ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన వాళ్ళు చేసినంత వరకు మంచిగానే ఉన్నది. కాకపోతే అది రైతుల వారికి బెనిఫిట్ ఉన్నది, పేదవానికి ఏం బెనిఫిట్ లేదు. ఆయన ఎంత ఉన్నోళ్ళకే చూసి పెట్టిండు, లేనోనికి ఆదరించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఉన్నోన్ని ఆదరించింది లేదు, పేదోన్ని ఆదరించింది లేదు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? భగవాన్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం గారు రుణమాఫీ చేయలేరు, ఇప్పుడు రుణమాఫీ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళు రైతు బంధు అన్నీ ఇచ్చారు, కానీ వాళ్ళు రుణమాఫీ చేయలేరు. వీళ్ళు రుణమాఫీ చేశారు. 6 గంటలు అవుతూనే నేస్తారు, చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ గిట్ట లేదు మనకు తెలుస్తుంది, కాబట్టి కొద్ది చేస్తారేమో చేస్తారు. ఆ రాష్ట్రం ఆల్రెడీ అప్పులో ఉంది కాబట్టి బడ్జెట్లోకి ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం మొత్తం మన ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ అప్పుల పాలైందని, చేస్తూ ఉంటారేమో చేస్తుంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు బాగానే చేశారండి. కేసీఆర్ గట్ట బాగా వాళ్ళు వచ్చేప్పటికనే మాకు తెలంగాణ సపరేట్ అయింది. మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అప్పులో మన కొత్తగా సంసారం చేసినట్టు ఎలా ఉంటుందండి, అప్పులు కావాలి కదా. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? గణేష్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతకుముందు రైతు బంధు అనేది కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు వచ్చింది. ఇప్పుడు మండలానికి ఒక విలేజ్కి రైతు బంధు ఇచ్చిండు. మిగతా వాళ్ళు రైతులు గారా, వాళ్ళకేమి రైతు బంధు ఇవ్వరా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కొంతమందికి ఎంపిక చేసిర్రు. ఎంపిక చేసిన వాళ్ళు మట్టి పని ఒక నెల రోజులకు చేయాలని చెప్పిన వాళ్ళకే ఎంపిక చేసిర్రు. భూమి లేని వాళ్ళకు ఏమి ఇవ్వట్లేదు. ఆ వర్క్ నెల రోజులు చేయాలంటే నెల రోజులు ఎవరు చేసారు అయినా అప్పుడు వర్క్ చేసిన వాళ్ళకి కరెక్ట్ పేమెంట్ రాలేక వాళ్ళు గిట్ట వర్క్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎంపిక ఎంతమంది చేశారు, ఒక ఊరికి అలా ఎత్తుక్కుంటూ పోతే ఒక ఊరికి ఒక మనిషి గిట్ట వెళ్తలేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలనలో చూడండి,
ప్రతి ఒక్కరు ఈ మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఇలా లేదు కదా, ఒక మండలానికి ఒక విలేజ్కి ఇచ్చి రైతు బంధు, మిగతా వాళ్ళు ఇవ్వకపోతే మిగతా వాళ్ళు రైతులు కాదంటున్నారా? అందరు రైతులే కదా, ఇస్తే అందరికీ ఇవ్వాలా. ఇప్పుడు మంచి పని చేసారు ఏంటంటే ఒక 10 acres వరకు లిమిట్ చేశారు, అది మంచి పని. సరే వ్యవసాయం చేసిన దానికి ఇవ్వండి పర్లేదు, కానీ ఒక విలేజ్కి ఇచ్చి మిగతా విలేజ్లకి ఇవ్వకపోవడం వల్ల మిగతా వాళ్ళు రైతులందరూ కాస్త నారాజు ఉన్నారు.